కాలం ఎవరి కోసమూ ఆగని ప్రవాహం. పగలు మనల్ని ప్రపంచం వైపు పరుగులు పెట్టిస్తే రాత్రి మనల్ని అంతరంగంలోకి తీసుకెళ్తుంది. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఎన్నో పౌర్ణములు, ఎన్నో అమావాస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిలోనూ ఒకే ఒక్క రాత్రి మిగతా అన్ని రాత్రుల కన్నా భిన్నమైనది, అత్యంత శక్తివంతమైనది. అదే మహాశివరాత్రి. మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే ఈ రాత్రికి ఎందుకు అంత ప్రాముఖ్యత? ఎందుకు కోట్లాది మంది ప్రజలు ఈ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా మేల్కొని ఉంటారు? ఇది కేవలం ఒక పండగ మాత్రమేనా? లేక దీని వెనుక సృష్టి రహస్యం, లోకరక్షణ కోసం జరిగిన త్యాగం, ప్రకృతి పురాణాల కలయిక అనే అద్భుత ఘట్టాలు దాగి ఉన్నాయా? పురాణాల ప్రకారం ఇది శివుడి లింగ రూపంలోకి పుట్టిన రోజు. మరో కథనం ప్రకారం లోకాన్ని కాపాడడానికి విషాన్ని మింగిన రోజు. ఇంకో కథనం ప్రకారం పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు. యోగుల ప్రకారం మనిషి తన పరిమితులను దాటి దైవత్యాన్ని పొందే రోజు. అసలు శివుడు ఎవరు? ఆ లింగ రూపం వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఆ రాత్రి మనం ఎందుకు నిద్రపోకుండా ఉండాలి? ఈరోజు మనం కైలాస శిఖరాల నుండి పాలసముద్రం వరకు, వేదకాలం నుండి ఆధునిక విజ్ఞాన శాస్త్రం వరకు ప్రయాణించి మహాశివరాత్రి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని దర్శించుకుందాం. సృష్టి ఆరంభానికి ముందు అంతా శూన్యం. ఆ శూన్యమే శివుడు. ఒకానొక సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మకు, సిద్ధికారుడైన విష్ణువుకు మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారి మధ్య అహంకారాన్ని తొలగించడానికి ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా వారి మధ్యలో ఒక మహా అగ్నిస్తంభం ఉద్భవించింది. దానికి ఆది లేదు, అంతం లేదు. కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతుంది. అప్పుడు ఒక ఆకాశవాణి ఇలా పలికింది, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ స్తంభం యొక్క మొదలు లేదా చివరను కనుగొంటారో వారే గొప్ప. వెంటనే ఆ బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి ఆ స్తంభం శిఖరానికి వెతకడానికి పైకి ఎగిరాడు. విష్ణుమూర్తి వరాహ రూపంలో ఆ స్తంభాన్ని అడుగు భాగాన్ని వెతకడానికి పాతాళం వైపు వెళ్ళాడు. యుగాలు గడిచాయి, కానీ ఆ జ్యోతి యొక్క ఆకారాన్ని వారు కనుగొనలేకపోయారు. ఇప్పుడు వారికి అర్థమైంది, ఇది సాధారణమైన శక్తి కాదు, ఇది అనంతం, ఇది అగోచారం. వారికి అహంకారం నశించింది. ఆ మహా అగ్నిస్తంభానికి వారు నమస్కరించారు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. నిరాకారుడైన దేవుడు సహకార రూపంలోకి వచ్చిన ఆ అద్భుతమైన సమయమే లింగోద్భవ కాలం. ఇది సరిగ్గా మాఘమాస బహుళ చతుర్దశి అర్ధరాత్రి వేళ జరిగింది. లింగం అంటే సంస్కృతంలో గుర్తు లేదా సంకేతం అనే అర్థం. రూపం లేని దేవుడికి రూపంలోకి తెచ్చి పూజించడానికి ఏర్పడిన తొలి ఆకారం ఇది. అందుకే శివరాత్రి నాడు అర్ధరాత్రి వేళ చేసే లింగోద్భవ అభిషేకానికి అంతటి విశిష్టత ఉంటుంది. ఆ సమయంలో శివలింగాన్ని దర్శించుకుంటే మనలోని అజ్ఞానపు పొరలు తొలగిపోయి విజ్ఞానంలోకి కలుగుతుంది. లింగ రూపంలోకి ఉద్భవించాడు. సరే, మరి మనం ఈరోజు రాత్రంతా ఎందుకు మేల్కొని ఉండాలి? దీని వెనుక లోకరక్షణ కోసం శివుడు చేసిన ఒక గొప్ప త్యాగం ఉంది. అదే గర్లకంటుని గాథ. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. వారి ఆశ అంతా అమృతం మీదే ఉంది. కానీ విధి విచిత్రమైనది. అమృతమన్న ముందు లోకాన్ని దహించవేయగలిగే విషం వచ్చింది. ఆ విషంలోని వేడికి, ఘాటుకి ముక్కోటి దేవతలు, సమస్య జీవరాశులు విలవిలలాడిపోయాయి. దిక్కుతోచని స్థితిలో అందరూ కైలాసానికి పరుగులు తీశారు. కాపాడండి మహాప్రభు, కాపాడండి అని శివుడిని పాదాలపై పడ్డారు. ఆపదలో ఉన్న వారిని కాపాడడమే ఆ మహాశివుడి తత్వం. అప్పుడు శివుడు భయంకరమైన ఆ విషాన్ని తన అరచేతిలో ఒక చిన్న గుళికగా మార్చుకొని, లోకరక్షణ కోసం ఆ విషాన్ని నేనే స్వీకరిస్తాను అని నోట్లోకి వేసుకున్నాడు. కానీ ఇప్పుడే ఒక ప్రమాదం ఉంది. ఆ విషం శివుని కడుపులోకి వెళ్తే ఉదరంలో ఉన్న సకల భువనాలు మాడి మసైపోతాయి. పోనీ బయట వదిలేస్తే ఈ సృష్టి కాలిపోతుంది. అందుకే పక్కన ఉన్న జగన్మాత పార్వతీదేవి సమయస్ఫూర్తితో వెంటనే శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. అమ్మవారి హస్తస్పర్శతో ఆ విషం శివుడి కంఠంలోనే ఆగిపోయింది. ఆ విష ప్రభావానికి ఆయన కంఠం నీలవర్ణంలోకి మారిపోయింది.
అందుకే ఆ రోజు నుండి శివుడు నీలకంఠుడు అయ్యాడు. కానీ ఆ విషం యొక్క తీవ్రత సామాన్యమైనది కాదు. దానివల్ల శివుడి శరీరంలో విపరీతమైన వేడి పుట్టింది. మగత కమ్మింది. ఆయన కళ్ళు మూస్తే ప్రళయం వస్తుంది. అందుకే శివుడు నిద్రలోకి జారుకోకుండా చూడడానికి, ఆ వేడిని తగ్గించడానికి దేవతలందరూ ఆ రాత్రంతా శివుడి చుట్టూ చేరి చల్లని గంగాజలంతో ఆయన శిరస్సుపై నిరంతరం అభిషేకం చేస్తూనే ఉన్నారు. ఆయనకు నిద్ర రాకుండా ఉండాలని రాత్రంతా నాట్యాలు చేస్తూ, భజనలు చేస్తూ, స్మరిస్తూ జాగారం చేశారు. శివుడి విషాన్ని దిగమింగి లోకాన్ని కాపాడిన ఆ పవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి. దేవతలందరూ ఆ రాత్రంతా శివుడి కోసం ఎలాగైతే మేల్కొని ఉన్నారో దానికి గుర్తుగానే మనం ఈరోజు జాగారం చేస్తాం. శివుడికి ఉపశమనం కలిగించడానికి రాత్రంతా అభిషేకం చేస్తాం. ఇది కేవలం ఆచారం కాదు, మన కోసం విషాన్ని మింగిన దేవుడి కోసం మనం ఇచ్చే గౌరవం, కృతజ్ఞత. లింగోద్భావం జరిగింది, లోకరక్షణ జరిగింది. ఇక మూడో ముఖ్యమైన ఘట్టం శివపార్వతుల కళ్యాణం. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి వియోగంతో శివుడు ఘోరమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. హిమాలయాల్లో ఘోరమైన కఠినమైన తపస్సుతో నిమగ్నమయ్యాడు. లోకం తండ్రి లేనిదయ్యింది. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కుమారుడి చేతిలో తప్ప తనకు మరణం లేని వరం పొంది దేవతలను హింసిస్తున్నాడు. శివుడేమో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదంటున్నాడు, తపస్సులో ఉన్నాడు. అప్పుడు ఆదిపరాశక్తి పర్వతరాజైన హిమవంతుడి కూతురిగా పార్వతీదేవి జన్మించింది. ఆమె నారదుడి సలహాతో కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సపర్యలు చేసింది. కానీ శివుడు వదలలేడు. చివరికి మన్మధుడు తన పూలబాణంతో శివుని తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించి శివుడి మూడో కంటి మంటలకు బూడిదైపోయాడు. అప్పుడు పార్వతీదేవి గ్రహించి శివుడిని అందంతో కాదు త్యాగంతో గెలుచుకోవాలి అని ఆమె కఠినమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు, అచంచలమైన ప్రేమకు ముక్తుడైన బోలాశంకరుడు ఆమెను కళ్యాణం చేసుకున్నాడు. పార్వతీదేవి శివుడు కళ్యాణం చేసుకున్నారు. వారి కలయిక వల్ల వారికి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించి లోకాన్ని రక్షించాడు. ఒకవైపు లింగ రూపంలోకి ఆవిర్భరణ, మరోవైపు విషాన్ని మింగిన త్యాగం, ఇంకోవైపు పార్వతీదేవిని చేపట్టిన కళ్యాణం. ఈ మూడు అద్భుతాలు జరిగిన ఏకైక రాత్రి మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున మన వెన్నుముక్కను నిటారుగా ఉంచి నిద్రపోకుండా జాగరణ చేయాలి. జాగరణ చేయడం అంటే సినిమాలు చూస్తూనో, టీవీ చూస్తూనో, ఫోన్లు చూస్తూనో కాదు. వెన్నుముక్క నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల మనలోని కండరాలు శక్తి అంతా బలపడుతుంది. ఇది మన మెదడు పనిచేసే తీరును మెరుగుపరుస్తుంది, ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. యోగ శాస్త్రం ప్రకారం మిగతా రోజుల్లో నువ్వు యోగివి కాకపోయినా పర్లేదు, కానీ ఈ ఒక్క రాత్రి వెన్నుముక్క నిటారుగా ఉంచి కూర్చొని నీ తలరాత మారిపోతుంది. ఇటు పురాణాల ప్రకారం శివుడిని కాలాహాలం నుండి కాపాడడానికి జాగరణ, అటు సైన్స్ ప్రకారం మనలోని శక్తిని పెంచుకోవడానికి జాగరణ. రెండు మార్గాలకి గమ్యం ఒక్కటే, ఉన్నత స్థితిని చేరుకోవడం. మరి ఇంతటి శక్తివంతమైన రాత్రిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? మన పెద్దలు చెప్పిన ప్రకారం శివరాత్రి నాడు ప్రధానంగా 5 విషయాలు పాటించాలి. ఉపవాసం. అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దైవానికి దగ్గరగా ఉండడం. ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది, బద్ధకం పెరుగుతుంది. అందుకే తేలికపాటి ఆహారం లేదా పూర్తి ఆహారం మానేసి మనసును శివుడి మీద లగ్నం చేయాలి. అభిషేకం. విషాన్ని మింగిన శివుడి కంఠం నుండి మంటను తగ్గించడానికి మనం చేసే చికిత్స ఇది. నీరు, పాలు, పెరుగు, దీనితో లింగానికి అభిషేకం చేయాలి. బిల్వార్చన. 3 ఆకులు కలిగిన మారేడు ఆకు మనలోని సత్వ, రజ, తమో గుణాలను ప్రతీకం. ఆ మూడు గుణాలను శివుడికి సమర్పించి గుణాతీరుడిగా అవ్వడమే దీని కారణం. జాగారం రాత్రంతా వెన్నుముక్క నిటారుగా ఉంచి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
ఏ మంత్రం రాకపోయినా పర్వాలేదు. శివ అనే 2 అక్షరాలు చాలు. ఆ నామంలో ఉన్న వైబ్రేషన్స్ మన శరీరాన్ని శుద్ధి చేస్తాయి. శివుడికి భక్తి ప్రధానం అని చెప్పడానికి లబ్బికుడి కథ ఒక ఉదాహరణ. ఒక వేటగాడు అడవిలో జంతువులు దొరక్క చీకటిలో చిక్కుకుపోయాడు. ఒక మారేడు చెట్టు ఎక్కుతాడు. కింద పులి కూర్చొని ఉంటుంది. నిద్రపోతే కింద పడిపోతానేమో అన్న భయంతో ఆకలితో అటమటిస్తూ ఉన్న కాలక్షేపానికి చెట్టుకు ఉన్న ఆకులని ఒకటొక్కటిగా తెంపి కింద పడేస్తూ ఉంటాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల శివుడు తనకు ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తెలియక చేసిన దానికే ఇలా చేస్తే మరి తెలిసి భక్తితో శ్రద్ధతో పూజ చేస్తే మనకు ఎంత ఫలితం ఉంటుంది. అందరూ తప్పకుండా శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి శివుడి అనుగ్రహాన్ని సంపాదించుకోండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.